Welcome to Mrs. My School channel. Okay, subscribe the channel. Okay, now already we discussed that prepositions part 1. Now part 2 prepositions remaining. సో ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో దీనికంటే ముందు ఫస్ట్ వీడియోలో ప్రిపోజిషన్ చాలా చూసాం. సో మిగతావి నెక్స్ట్ వీడియోలో చెప్తాను వినండి. ఓకే, బై విత్. సో దిస్ ఇస్ ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆల్సో. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 3 marks and a competitive examination constables TET to DSC, so they will ask the 2 or 3 marks are there. Okay, keep in mind. By with an agent, an instrument అని అంటాడు కానీ ఒక్కసారి ఏజెంట్ ఉండక్కర్లేదు. ఊరికే ఒక మీనింగ్లో ఏజెంట్ బట్టి వాడతారు, ఇన్స్ట్రుమెంట్ అని చెప్తాడు ఒక సందర్భం. ఇది ఒక సందర్భం వరకే, మరో సందర్భంలో ఏజెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ప్రిపోజిషన్స్ వెరీ డిఫికల్ట్, సందర్భం బట్టి మారిపోతుంటుంది. చూడండి, సో ద పోయిమ్ ఈజ్ రిటన్ బై అంటాం, అంతే కదా, ఎవరి చేత చెప్పబడింది. సో ఆ సందర్భం ఉపయోగిస్తాం. లేకపోతే ద స్టూడెంట్ was beaten lecturer a stick. చూడండి, the student was beaten by lecturer with a stick. ఇది ఒక సందర్భం. అంటే ఒక స్టూడెంట్ ఎవరి చేత కొట్టబడ్డాడు? లెక్చరర్ చేత. దేంతో? స్టిక్తో. అది ఒక సందర్భం, అన్ని సందర్భాలు అడగలని లేదు. ఓకే, బై ఇంకెక్కడ ఉపయోగిస్తాం? షీ ట్రావెల్స్ కార్, బై కార్. బాను goes to school dash బస్ వస్తుంది, బై బస్. బాను గోస్ టు, ఎక్కడికి వెళ్తున్నాడు? స్కూల్కి. దేని ద్వారా? బస్, బై అదా. సో బై బస్, బై ట్రైన్, బై లారీ, బై ఏరోప్లేన్, అన్నిటికీ బై వాడతాం. కానీ నడిచే వాళ్ళు పాదచారులు ఫుట్, ఆన్ ఫుట్ అంటాం, అదొకటి గుర్తుపెట్టుకుని. బై వాక్ అనకూడదు. ఆన్ ఫుట్ స్టూడెంట్స్, ఆన్ ఫుట్ స్టూడెంట్. సో బై అలా వాడతాం. ఇంకా విత్, ఇంక ఇత్ అనేది కోనసీమ ఈజ్ సరౌండెడ్ విత్ ఏ గ్రీన్ ఫీల్డ్స్, అక్కడ కూడా విత్ గ్రీన్ ఫీల్డ్స్ అంటాం. ఇంకా సాటిస్ఫై విత్ శివమణి ఈజ్ ఎ మ్యాన్ హ్యాస్ విత్ ఏ లాంగ్ హెయిర్, అలా కూడా. ద మ్యాన్ వెరీ ప్లీజ్డ్ విత్ ద హీ వర్క్. సో ప్లీజ్డ్ విత్ అనేసి అక్కడ కూడా ప్రెజర్ ప్రిపోజిషన్లో ఉపయోగిస్తాడు. సో విత్ అనేది అలా కూడా మనకి వస్తుంది. సో దే ఆర్ గోయింగ్ టు మార్కెట్ అలాంగ్ విత్ ద ఫ్యామిలీ, అక్కడ కూడా వస్తుంది. సో విత్ అనేది మనం అలా ఉపయోగిస్తాము. సో బై విత్ ఆ రెండు కాంబినేషను. నెక్స్ట్ ఆఫ్, పాస్, ఇది కూడా పర్పస్లో వాడుతూ ఉంటాం. సో ఆఫ్ అనేది చూడండి చాలా వస్తుంది. ఇన్స్పైట్ ఆఫ్, ప్రెజర్ ప్రిపోజిషన్ వస్తుంది ఎక్కువ. ఇన్స్పైట్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్, కజిన్ ఆఫ్, మేడ్ ఆఫ్, డిస్పైట్ ఆఫ్, ష్యూర్ ఆఫ్. ఇలా ఆఫ్ అనేది మనం దేని వలన ఉపయోగిస్తుంటాము. అలాగే ఎవరైనా చనిపోతే షీ డైడ్ డాష్ క్యాన్సర్ ఆఫ్ క్యాన్సర్ వలన చనిపోయాడు. షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్, షీ డైడ్ ఆఫ్ మలేరియా, షీ డైడ్ ఆఫ్ డెంగ్యూ, షీ డైడ్ ఆఫ్ ద COVID-19. సో దేని వలన? ఆఫ్, ఓఎఫ్ఎఫ్. చూడు ఎలాగో చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే ఆఫ్ అనేది కాజ్, రీజన్ మాత్రమే కాదు, ఇంకా ఆఫ్ ఉపయోగిస్తాం. అమరావతి ఈజ్ ద క్యాపిటల్ సిటీ, ఇది ఆల్రెడీ అందరికి తెలిసిందే. అమరావతి ఈజ్ ద
క్యాపిటల్ సిటీ డాష్ ఏపీ ఏమొస్తుంది ఆఫ్. చూసారా, ఈ సందర్భంగా ఉపయోగిస్తాం. అమరావతి ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్. చూసారా, ఆఫ్ అనేది అనేక రకాలు వస్తుందో. ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్ ఆఫ్, కన్సిస్ట్ ఆఫ్, షూర్ ఆఫ్, కజిన్ ఆఫ్. షీ ఈజ్ కజిన్ ఆఫ్ మైన్ సెంటెన్స్లో. షీ ఈజ్ కజిన్ మైన్, అది కజిన్ ఆఫ్ మైన్. The table is wood. The table is made of wood. దేని ద్వారా వుడ్ చేత, వుడ్ వలన. అలా ఆఫ్ అనేది అన్ని రకాలుగా మనం వాడతాము. ఓఎఫ్ఎఫ్ ఆఫ్, కట్ ఆఫ్. అరుణిమ సిన్హా కట్ ఆఫ్ హర్ లెగ్ బై ద. ఆఫ్ అంటే రెడ్యూస్, తగ్గించడం, ఆఫ్ రేట్లో తగ్గిస్తారు, అది కూడా అక్కడ కూడా వస్తుంది. ఇంకా ఎక్కడ ఆఫ్ ద స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్, ప్లీజ్ స్విచ్ ఆఫ్, స్విచ్డ్ ఆఫ్. ఓఎఫ్ఎఫ్ఎఫ్ సారీ, ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్. అలా సెంటెన్స్లో అక్కడ కూడా ఉపయోగిస్తాం. ఇది ఒక సందర్భం కాదు, ఇంకా అన్ని రకాలు కూడా వాడతారు ఓఎఫ్ఎఫ్ ఆఫ్. సో అది. ఇంకా ఆఫ్ అనేది ఎక్కడ వాడతాం? ద స్టూడెంట్ కాల్డ్ ఆఫ్ ద స్ట్రైక్, ద స్టూడెంట్స్ కాల్డ్ ఆఫ్ ద స్ట్రైక్, అక్కడ కూడా మనం ఉపయోగిస్తాం. సో దిస్ ఈస్ ద ఆఫ్ ఆర్ ఓఎఫ్ఎఫ్ ఆఫ్. ఇంకా మనకి అపాన్, ఓవర్, ఇంటూ. చూసినట్లయితే నేను ఇక్కడ చెప్తాను. అపాన్, ఓవర్, ఇంటూ. అపాన్ అంటే మీద, నా మీదకి. ఓవర్ అంటే పైనుంచి. ఇంటూ అంటే కిందకి. ద టైగర్, సెంటెన్స్ రాస్తుంది కాదు. ద టైగర్ జంప్డ్, మీ. ద టైగర్ జంప్డ్ అపాన్ మీ, అపాన్ మీ, నా మీద పడింది. లేకపోతే ద టైగర్ జంప్ ఏ రివర్, ఏ రివర్, ఇందులో నీటిలో, ఇంటూ ఏ రివర్. ద బాయ్ jumped the gate. Over the gate, over the gate. చూడండి ఒకసారి ఇవి. ద టైగర్ జంప్డ్ అపాన్ మీ, నీ మీద పడితే అపాన్, పైనుంచి వెళ్ళిపోతే ద టైగర్ జంప్డ్. అదే ద బాయ్ జంప్ డాష్ ఓవర్ ద గేట్, డాష్ ద గేట్, ఓవర్ ద గేట్ అంటే గేట్ మీద నుంచి వెళ్ళిపోతే దాన్ని ఓవర్ అంటాము. అలాగే ఇంటూ అంటే ఏంటి? ద టైగర్ జంప్ డాష్ రివర్, నీటిలో పడితే ఇంటూ. చూడండి, మీద పడితే అపాన్, పైకి పడితే ఓవర్, నీటిలో పడితే ఇంటూ. షీ పోర్డ్ ద వాటర్ డాష్ గ్లాస్ ఇంటూ ఏ గ్లాస్, ఇంటూ ఏ గ్లాస్. అది ఆమె వాటర్ ఇందులో వేస్తుంది, గ్లాసులకి పోస్తుంది, ఇంటూ గ్లాస్. చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తాను. ద టైగర్ జంప్ డాష్ మీ, నీ మీద పడితే అపాన్, నీ మీద కాకుండా నీటిలో పడితే ద టైగర్ జంప్డ్ ఇంటూ ఏ రివర్. అలాగే బాయ్ గేట్ దూకెళ్తే ద బాయ్ జంప్డ్ ఓవర్ ద గేట్. సో అపాన్, ఓవర్, ఇంటూ. క్లారిటీ ఇస్ దే? డూ యూ హ్యావ్ క్లారిటీ? ఓకే. మీద పడితే అపాన్, పైనుంచి వెళ్ళిపోతే ఓవర్, నీటిలో పడితే ఇంటూ. ద బాయ్ ఫెల్ డౌన్ ఇంటూ ఏ డిచ్, ద బాయ్ ఫెల్ డౌన్ ఇంటూ ఏ డిచ్. మురుగుంట్లో పడ్డాడు, చూసుకోకుండా వెళ్తున్నాడు బాయ్. ఏమైంది? ఎదుర డిచ్ అనేది ఉంది, ఇంటూ, అందులో పడ్డాం. ఓకే. ద టైగర్ జంప్ ఇంటూ ఏ రివర్, నీటిలో దూకింది. ఇంకా మనకి చిన్న చిన్న ఇంకా ఉన్నాయి. ఎగైనెస్ట్ అంటాడు,
అగైనెస్ట్ ఏంటి, దాని మీద వ్యతిరేకంగా పోరాడదాం. యూ విల్ ఫైట్ డాష్ యాంటీ కరప్షన్, దేని మీద, అగైనెస్ట్. యూ విల్ ఫైట్ అగైనెస్ట్ ద కరప్షన్. ఈ కరప్షన్ మీద మనం ఫైట్ చేయాలి, అవినీతి మీద ఫైట్ చేయాలి. ఇంకా యూ విల్ ఫైట్ అగైన్స్ ద కరోనా, అది యూ విల్ ఫైట్ అగైనెస్ట్ ద COVID-19. మనం COVID-19 మీద ఫైట్ చేయాలి. అగైనెస్ట్ అంటే అది దేని మీద వ్యతిరేకంగా వెళ్ళడం, దాని మీద యుద్ధం చేయడం. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకేమున్నాయి, అగైనెస్ట్, అలాంగ్, ALONG, అలాంగ్ కూడా చూసినట్లయితే ఎస్. అలాంగ్ అంటే ఏంటి, మనం అలాంగ్ అంటే ఇక్కడ చూడండి, ఈ వాక్డ్ అలాంగ్ ద రోడ్, రోడ్ ఎంబడి, అలాంగ్ ద రోడ్ ఎంబడి నడవడము, ఈ వాక్ అలాంగ్ ద రోడ్. మరి అక్రాస్, అది రోడ్ ఎంబడి నడితే ఇదేంటి, రోడ్ ఎంబడి అంటే స్ట్రైట్ ప్యారలల్గా వెళ్ళిపోవడం, అలాంగ్ ద రోడ్. అక్రాస్ అంటే అడ్డంగా, ఇది ప్యారలల్, ఇది అడ్డంగా, అక్రాస్. అంటే కొంతమంది రోడ్డు వెంబడి వెళ్తే అలాంగ్ అంటాం, ఇలా అడ్డంగా వెళ్ళిపోతే అక్రాస్. ఒక రివర్ ఉంది, రివర్ని ఎలా, హీ స్విమ్స్ డాష్ రివర్, అక్రాస్ ద రివర్. స్విమ్స్ అక్రాస్ ద రివర్, అలా నదికి అడ్డంగా ఈదితే అక్రాస్, ACROSS. దీన్ని కూడా మనం ప్రిపోజిషన్లో చెప్పుకుంటాం. ఇంకా మనకి టిల్, కొంతమంది టిల్ ఉపయోగిస్తారు. అక్కడ టిల్ అంటే ఏంటి, టిల్ యూజ్డ్ బిఫోర్ టైం, ఇది కూడా అంటే ఏంటి, హీ వాక్డ్ డాష్ 10 o'clock, CLOCK, టిల్ అంటే అప్పటి వరకు మనకి పని చేస్తున్నాడు, అంతవరకు. యాక్చువల్గా టైం అన్నప్పుడు మనం అంటాం, టైం అన్నప్పుడు ఏమంటాం, ఎట్. కానీ ఎవరన్నా చెప్పినప్పుడు, అరే నేను వెయిట్ చేయి, నేను వచ్చే వరకు అక్కడ వరకు ఉంటున్నాను, ఐ వాంట్ వెయిట్ అంటిల్ యు ఆర్ కమ్, ఆ సందర్భంలో మాత్రమే టిల్ అంటిల్ ఉపయోగిస్తాం. మిగతా సందర్భంలో ఎక్కడ ఉపయోగం, ఐ జస్ట్ వెయిట్ అంటిల్ యు ఆర్ కమ్, అది. మరి ఎట్ వచ్చేసిందని ఈ సమయంలో ఎట్ రాదు. ద ట్రైన్ విల్ అరైవ్ ఎట్ 2 PM, అది ఖచ్చితంగా చెప్తుంది అక్కడ. ట్రైన్ 2 గంటలకు వస్తుందని, ఎట్ 2 PM. ఏంటి, నేను వచ్చే వరకు వెయిట్ చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేస్తాను అర్థం. ఇది బిఫోర్ టైం అని అర్థం. అంతేగాని ఇక్కడ ఎట్ రాదు. ఇది కొంచెం మీనింగ్ డిఫరెంట్ చూసుకోవాలి. ఓకే, సో ఆల్మోస్ట్ మనం అన్నీ కవర్ చేసాం. మ్యాక్సిమం మనకి పబ్లిక్లో వచ్చేవన్నీ కవర్ చేసాం. సో వన్స్ అగైన్ లిజన్ టు ప్రాపర్లీ. ఓకే, మై డియర్ చిల్డ్రన్స్, లిజన్ అండ్ we get the answers. Decide between, among, since, for, from, to, in, yet, on, ఇవన్నీ మ్యాక్సిమం ఇంపార్టెంట్ అన్నీ కూడా మనం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాము. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, షేర్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్, సీ.